ओम शांति। मनमोहनी दीदी एक्सपीरियंस మనం कंटिन्यू చేస్తున్నాం। लगभग 2 मास उन संबंधियों की यही ठहरी जिन कमरे में हम ठहरते थे, उन्हें छोड़कर हम 2 मास की अविधा में कहा भी नहीं गई। हमारे दैहिक संबंधी कारे ले आते थे, हमारे अनुरोध करते थे, मुंबई देखने जैसा शहर है, चलो आपको दिखा लिए। परंतु हम कभी भी मुंबई घूमने के लिए नहीं गई, क्योंकि एक दो हमने अम, इसके लिए कोई रुचि ना थी। दूसरे हम तो सारा సంసార్ इस మాయా నగరి అథవా నిస్సార్ लगता था। సో ఎప్పుడైతే కరాచీ నుంచి హైదరాబాద్ కు వచ్చారో, సారీ, కరాచీ హైదరాబాద్ నుంచి మౌంట్ అబూ దగ్గరకు వచ్చారో, మన్మోహిని దాది సంబంధికులు ఇండియాలో ఉన్నారు. వారు వారు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. దాది వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళారే కానీ వాళ్ళ రూమ్ నుంచి బయటకు కూడా రాలేదు. తన కోసం కార్ పంపించేవారు, రిక్వెస్ట్ చేసేవారు, చాలా రోజుల తర్వాత బాంబేకి వచ్చావు రా, నీకు ముంబై చూయిస్తాము అని. అయినా కూడా దాదీకి ముంబై తిరగాలి, అటు ఇటు ఎంజాయ్ చేయాలనే రుచి లేనే లేదు. వారికి అనిపించేది, ఇది ఉన్నదే మాయానగరి కదా, ఈ సంసారంలో అసలు ఏమైనా ఉందా, ఇక్కడ అసలు ఎలాంటి సారం లేదు అని అనిపించేది. हमने सत्युग व भारत की देखा है, धर्म भूमि दैवी भूमि था, जहाँ सोने चांदी के मेले थे, तदा రాజా ప్రజా సుఖీ था। ఎందుకంటే దాది విజువలైజ్ చేశారు, ఇదే భారతదేశం ధర్మ భూమి, దైవీ భూమిగా ఉండేది, బంగారు పిచ్చుకలాగా ఉండేది, యథా రాణి తదా ప్రజ, అందరూ ఎంతో సుఖంగా ఉండేవారు। उसकी तुलना से आज के यह भारत की मुंबई क्या है, దాంతో కంపేర్ చేస్తే ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్న బాంబే దేంతో సమానం? సో అందుకని దాదికి దాని మీద అసలు రుచి ఉండేదే కాదు। మరి हमें जो हमें जय की शिव बाबा द्वारा दिव्य दृष्टि प्राप्त करने स्वर्ग का दृश्य देखते हैं, इस माया नगरी मुंबई में देखने के लिए क्या रहा? మరి బాబా ద్వారా దివ్య దృష్టితో స్వర్గం యొక్క దృశ్యాన్ని చూసాక ఈ ముంబై యొక్క రుచులు దేనికి నిలుస్తాయి? ఈ పృథ్వీ పైన సత్యుగం ఉండేది, పూజ్య దేవి దేవతలు ఉండేవారు. మరి ఇప్పుడు మనం పూజారీలుగా వికారీలుగా అయిపోయాం కదా। ఈ ప్రకారంగా ప్రతి విషయం దాదికి గుర్తొస్తూ ఉండేది। సంబంధికులు అనేక రకాల భోజనాలు, వైభోగాలు అన్ని చూయించేవారు। అయినా కూడా వారికి ఒక 2 రొట్టెలు ఉంటే చాలు, ఒక చిన్న ఏదో ఒక వెజిటబుల్ కర్రీ ఉంటే చాలు, దాంతో తను తినేవారు। ఈశ్వర్య గుణాన్ని చూపించేవారు। వారికి ఆశ్చర్యం వేచేది, ఈ బ్రహ్మ వస్త్రులు తమ జీవితాన్ని ఇంత సింపుల్ గా ఎందుకు పెట్టుకున్నారు అని। వారికి కనీసం బయట తిరగాలి అనే ఇష్టం లేదు, ఇవి తినాలి అది తినాలి అనే ఇష్టం కూడా లేదు। వారు జీవితాన్నే భగవంతుడికి త్యాగం చేసేశారు। ముంబైలో ఎన్ని ఫ్యాషన్స్ నడిచేవి, వారికి ఆ ఫ్యాషన్స్ మీద, ఆ భోగాల మీద కనీసం అటువైపు వెళ్ళేది కూడా కాదు। వారు కేవలం సఫేద్ వైట్ వస్త్రాలనే ధరించేవారు। వారు తినేది తాగేది ఎంతో శుద్ధంగా ఉండేది। ఇలాంటి బ్రహ్మవస్త్రుల త్యాగమే ఈ రోజు ఇంత ప్రభావితం చేసింది। आपस कराची जोन कर देते, परंतु हम तो वापस जाना ही था। సో ఫైనల్లీ కరాచీ నుంచి అయితే వచ్చారు కదా, సో మళ్ళీ తను ఎక్కడి నుంచి అయితే వచ్చారో రిటర్న్ అయితే వెళ్లాల్సిందే। మరి ఇదొక ఈశ్వర్య జ్ఞానం వింటూ ఉంటే పరంపిత పరమాత్మ స్మృతిలో అలా కూర్చుండిపోయేవారు। మరి కొంచెం సమయం తర్వాత సంబంధికులు ఈ యజ్ఞంలో స్థానాంతరం కోసం నిమంత్రణ పత్రాన్ని పంపించారు। నిమంత్రణ పత్రాన్ని స్వీకరించి జ్ఞానాన్ని వినిపించడంతో, ఈశ్వర్య నియమాలను పాలన కూడా చేయడంతో, ఆ ఉత్తరం లభించాక అన్య దైవీ ఎవరైతే బీకేస్ ఉండేవారో ప్రతి ఒక్కరు బ్రహ్మకుమారి లీలావతిగా ఉండేవారు। ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే దాంట్లో లీలావతిగా ఉండేవారు। వారు లౌకిక సంబంధికులు యజ్ఞం యొక్క నిమంత్రాన్ని చూశాక యజ్ఞ వస్త్రాల అందరికీ పరస్పరంలో ఎంతగానో అనుకూలంగా ఉండే ఒక అట్మాస్ఫియర్ ని కలిగించి, వారు ప్రతి ఒక్కరికి ఈశ్వర్య నియమాలకు
ఎలాంటి అడ్డంకు లేకుండా వారికి ఒక ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఏమైంది ముంబైలో అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. ఓం శాంతి.